అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 28వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి 100% ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే. అలాగే వీరు సాయంత్రం 6 తర్వాత ధనవంతులుగా మారేటువంటి కొన్ని అవకాశాలన్నిటివి వీరిని వెతుక్కుంటూ వస్తాయి. సింహరాశి వారికి ఎలాంటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది, అలానే అవకాశం, అదృష్టం ఎలా కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వానికి విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తులు. వీళ్ళు చాలా అధికమైనటువంటి కష్టంతో కూడుకున్నటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా పనిని చేస్తే ఏదో చేశాము అన్నట్టుగా కాకుండా ఏ పని చేసినా సరే పూర్తి అంకిత భావంతో చేస్తారు. కష్టం ఎంతైనా సరే భరిస్తారు. అంతే తప్ప ఏదో చేశాము అన్నట్టుగా మాత్రం ఉండరు. వీరు ఎంతటి కష్టాన్నైనా సరే ఖచ్చితంగా వీరు తీసుకుంటారు. ఎలాంటి కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని భరించేంత దమ్ము, ధైర్యం, శక్తి, సామర్థ్యాలు వీరిలో ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సింహరాశి వారిలో ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. ధైర్యవంతంగా ఉంటారు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతేకాదు విజయవంతమైనటువంటి జీవితం కోసం వీరు ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు. విజయాన్ని చేజెక్కించుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా సరే వీరు తీసుకుంటారు. అంతేకాదు వీరు జీవితంలో ఎప్పుడు అయినా సరే ఇతరులకి వీరి యొక్క రహస్యాలను చెప్పుకోరు. దీనివల్ల వీరు ఖచ్చితంగా మంచి పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే వీరు కొంతమంది వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు అందరినీ కూడా నమ్మడానికి ఇష్టపడరు. ఎంత స్నేహితులైనా సరే స్నేహపూర్వకంగా ఉంటారు తప్ప మీ యొక్క రహస్యాలను చెప్పుకోరు. ఇది మంచి లక్షణం అని చెప్పుకోవచ్చు. ఎంతటి స్నేహితులైనా సరే స్నేహపూర్వకంగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ మీ యొక్క ఎలాంటి మీకు ఏదైనా సరే మీరు స్నేహపూర్వకంగా ఇష్టపడతారు. కానీ పొరపాటున కూడా మీ యొక్క రహస్యాలను పంచుకోవడం కానీ లేదా మన జీవితంలోనే ఎప్పుడైనా సరే మీకు ఏదైనా అత్యంత ముఖ్యమైనటువంటి వార్త ఉంటే దాన్ని మీరు పొరపాటున కూడా ఇతరులతో చెప్పుకోరు. కేవలం మీరు పూర్తిగా ఎవరినైతే నమ్ముతారో ఆ వ్యక్తి ఒకరితో మాత్రమే షేర్ చేస్తారు, కానీ ఇతరులతో షేర్ చేయరు. కానీ ఒక వ్యక్తిని మీ జీవితంలో దూరం పెడితే కనుక మీకు మేలు జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు కనుక మీ పక్కనే మీ వెన్నంటే ఉండి మీకు హాని చేయాలని చూస్తూ ఉంటారు. మీరు ఏదైనా మంచి పని చేసే ముందు, మంచిని ప్రయత్నించే ముందు వారు మంచి పనికి సహకరించకుండా దాన్ని అడ్డుగోడను వేస్తూ ఉంటారు. ఇది వద్దు, ఇది చేయాలి, ఇలా చేయాలి అని చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటే కనుక ఒక వ్యక్తి అడ్డుపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు, ఒక మంచి పని చేయాలనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి అడ్డుపడేటువంటి అవకాశం ఉంటుంది. వారు మిమ్మల్ని ఎదగనివ్వకుండా ప్రయత్నం చేస్తారు. అది మీకు వారి యొక్క మాటల్ని పూర్తిగా అర్థం అవుతుంది. తద్వారా అలాంటి వారిని ఇంకా కూడా నమ్మి మీరు మోసపోకుండా ఉండడం ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి. పొరపాటున కూడా ఆ వ్యక్తులని చేరదీయకూడదు. కాదని వారిని చేరదీయడం వలన మీకే కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకునే ముందు ఉన్నతమైన వ్యక్తులతో స్నేహం చేయటం వలన మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. స్నేహం చేయటం వలన మీరు చాలా బాగుపడతారని చెప్పుకోవచ్చు. అలాగే మీ పక్కనే ఉన్నటువంటి అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరైతే ద్రోహం చేసినటువంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులని ఎంత
ఎంత దూరం పెడితే అంత మేలు జరుగుతుంది. ఆ వ్యక్తులు ఎవరో మీరు చాలా సులభంగా కనిపెట్టవచ్చు. అంటే మీరు కానీ మీ యొక్క డబ్బు విషయాలు కావచ్చు, మీ ఎదుగుదల విషయాలు కావచ్చు, మీరు ఏదైనా ఒక నూతనంగా బిజినెస్ను ప్రారంభించాలి అన్నా, లేదా ఒక వ్యాపారాన్ని కానీ, లేదా మీరు కొత్తగా ఒక జాబ్ను ట్రై చేస్తున్నా కానీ మీరు వారితో చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చూడడానికి మీకు మంచి చేసేవారిలాగా కనిపించవచ్చు, కానీ వారి యొక్క మనసులో పూర్తిగా దురాలోచన మాత్రమే ఉంటుంది. మీరు సమాజంలో నవ్వుతూ ఉండడం, నవ్వుతూ తిరగడం వారు చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ వ్యక్తులు కొంతమంది మీ యొక్క కుటుంబంలోనే ఉండవచ్చు, లేదా మీ యొక్క స్నేహంలో ఉండవచ్చు. అలాంటి వ్యక్తులని దూరం పెట్టి మీరు సొంతంగా నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నించండి. పెట్టుబడుల విషయంలో మాత్రం అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించవలసిన అవసరం అయితే ఉంది. అంటే అధికంగా మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఆ పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంతేకాదు అధిక మొత్తంలో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఖచ్చితంగా అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మీరు పెట్టుబడి పెట్టడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు. జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనే ఆలోచన ఉన్నవారు ఇలా మీ రహస్యాలను ఎప్పుడు కూడా ఇతరులతో షేర్ చేయకూడదు. కాదని షేర్ చేస్తే కనుక వారు దృష్టి పెడుతూ ఉంటారు, అలాగా మంచి జరగకుండా చూస్తూ ఉంటారు. కనుక మీరు ఎప్పుడైనా సరే పెట్టుబడి అనేది పెట్టే ముందు అధికమైనటువంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వారిని సంప్రదిస్తే కనుక మీరు ఖచ్చితంగా మీ యొక్క పెట్టుబడి కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. జీవితం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కనుక మీ చెడును కోరే వ్యక్తులను మీరు దూరంగా గమనిస్తూ ఉండాలి. మీ చుట్టూ ఎవరున్నారో వారికి మీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంటుంది, మిమ్మల్ని బాగుపరిచేవారా, లేదా మీ యొక్క బాగోగును చూసేవారా లేదా అనేటువంటి దానిపైన పూర్తి దృష్టి సాధించడం వలన మంచి ఫలితం అయితే అనేది ఉంటుంది. ఇక ఈ సింహరాశి వారు ఖచ్చితంగా మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అది సాధించి తీరుతారు. అలానే సాయంత్రం తర్వాత మాత్రం మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 తర్వాత మీకు శుభం అనేది జరుగుతుంది. అంతేకాకుండా 2 శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే మీకు సాయంత్రం 6 తర్వాత ఒక వ్యక్తి ఒంటరిగా ఉండేటువంటి సింహరాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి వల్ల మీరు ధనవంతులుగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక తప్పకుండా మీరు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు తప్పకుండా ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు ఖచ్చితంగా వారితో మీ యొక్క వ్యక్తిత్వం గురించి, మీ యొక్క మంచితనం గురించి వారితో వ్యక్తపరచడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎలాంటి వ్యక్తులో మొదటిసారిగా మాట్లాడినప్పుడే మీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ రాకుండా చూసుకోండి. ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుందనేది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా తప్పకుండా విజయం అయితే కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సింహరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. అందరితో కూడా షేర్ చేసుకోరు. ఏ విషయమైనా సరే ఒక వ్యక్తి జీవితంలో దూరం పెడితే మీకు మేలు జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరి అంటే కనుక మీ పక్కనే మీ వెన్నంటే ఉండి మీకు మాని చేయాలని చూస్తూ ఉంటారు. మీరు ఏదైనా మంచి పనిని చేసే ముందు, మంచిని ప్రయత్నించే ముందు వారు మంచి పనికి సహకరించకుండా దానికి అడ్డుగోడను వేస్తూ ఉంటారు. ఇది వద్దు, ఇది చేయవద్దు, ఇలా చేయొద్దు అని చెబుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి పనిని చేయాలి అనుకుంటే కనుక ఒక వ్యక్తి అడ్డుపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు మాత్రం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి అడ్డుపడేటువంటి అవకాశం ఉంటుంది. వారు మిమ్మల్ని ఎదగకుండా ప్రయత్నిస్తారు. అది మీకు వారి యొక్క మాటల్లో పూర్తిగా అర్థమవుతుంది. తద్వారా